ఢిల్లీలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఈ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. సరిగ్గా అదే సమయంలో ఆప్ ఘోర పరాజయం పాలైంది. న్యూఢిల్లీ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలడంతో దిక్కుతోచని స్థితిలో పడింది ఆప్. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు పరాజయం పాలు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆప్ 22 సీట్లు. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి. ఎట్టకేలకు బయటపడ్డ సీఎం అతిషి. అగ్రనేతల ఓటమితో పార్టీ శ్రేణుల ఆందోళన. ఢిల్లీలో బీజేపీ శ్రేణుల సంబరాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 సీట్ల అసెంబ్లీ స్థానాలకు గాను 48 సీట్లు కైవసం చేసుకుని కమలం వికసించింది. ఇక అధికార ఆప్ 28 సీట్లకే పరిమితమైంది. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓటమి పాలు కాగా, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి కేవలం 675 ఓట్లతో పరాజయం చెందారు. ఇక మరో ముఖ్య నేత సత్యేంద్ర జైన్ షాకూర్ బస్తీలో ఓడిపోయారు. వీరు ముగ్గురు లిక్కర్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న వారు కావడం గుర్తించాల్సిన విషయం. వీరితో పాటు మరో ఆప్ అగ్రనేత సౌరభ్ భరద్వాజ్ సైతం ఓడిపోయారు. ఆప్ అగ్రనేతల్లో ఒక అతిషి మాత్రమే విజయం సాధించారు. కల్కాజీ స్థానం నుంచి ఆమె తన సమీప బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు అతిషి. ఇంత వ్యతిరేకతలోనూ తాను గెలవడం మంచి విషయమని, అయితే తాను సంబరాలు చేసుకోవడం లేదని అన్నారామె. తనపై విశ్వాసముంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు అతిషి. అలాగని ఈ ఓటమితో తాము కుంగిపోయేది లేదని, బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు అతిషి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవ సభలో పాల్గొన్న మోడీ ఢిల్లీ ప్రజల్లో ఇన్నాళ్లకు కొత్త విశ్వాసం కనిపిస్తుందన్నారు. ఢిల్లీ ప్రజలు మోడీ గ్యారంటీని విశ్వసించారని చెప్పారు. ఇది చారిత్రక విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనగా, గతేడాది లోక్సభలో 7 సీట్లు, ఇప్పుడు అసెంబ్లీలో 48 సీట్లు సాధించడం గొప్ప విషయమన్నారు. ఢిల్లీ హృదయంలో మోడీ ఉన్నారని నడ్డా అన్నారు. आज के नतीजे दिखाते हैं कि भाजपा की डबल इंजन सरकार के लिए देश में कितना भरोसा। लोकसभा चुनाव के उसकी जीत के बाद हमने पहले हरियाणा में अभूतपूर्व रिकॉर्ड बनाया, फिर महाराष्ट्र में नया रिकॉर्ड बनाया, अब दिल्ली में नया इतिहास रच गया है. ఢిల్లీలో అద్భుత విజయం సాధించడంతో బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోడీని గజమాలతో సత్కరించారు. సరదాగా నృత్యం చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, బాన్సురి స్వరాజ్, ఢిల్లీ ఎంపీ వీరేంద్ర సచదేవా. ఇక దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఢిల్లీ విజయంతో సంబరాలు చేసుకున్నారు.